కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో ఏపీ బీజేపీ సీనియర్లకు ఘోర అవమానం జరిగింది. మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలకు ఆహ్వానం అందలేదు. బీజేపీ సంస్థాగత కార్యదర్శి మధుకర్ పంపిన జాబితాలో సోము వీర్రాజు, కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు ఉన్నప్పటికీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వారి పేర్లను తొలగించింది. ఆ జాబితాను మార్చి ఎయిర్పోర్ట్ అధికారులకు అందజేసింది పురంధేశ్వరి. దీంతో తీవ్ర ఆవేదనతో మార్గమధ్యలోనే సోము వీర్రాజు వెనుతిరిగారు. టీడీపీ, జనసేన నేతలకు ఉన్న విలువ బీజేపీ సీనియర్ నేతలకి లేదా అంటూ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బీజేపీలో కీలక నేతలు మరి సీనియర్లైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి, సోము వీర్రాజుకి ఈ యొక్క పర్యటనలో ఎటువంటి చోటు దక్కకుండా పురంధేశ్వరి చేశారనేటువంటి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అత్యంత కీలకమైనటువంటి నాయకుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ లీడర్ అయినటువంటి సోము వీర్రాజు, కిరణ్ కుమార్ రెడ్డిలకు ఘోరమైనటువంటి అవమానం జరిగింది. ఇప్పుడు బీజేపీ కార్యకర్తల్లోనూ, బీజేపీ నాయకుల్లోనూ ఇది తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వైఖరి పట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులుగా పనిచేశారు. పురంధేశ్వరి కంటే ముందు బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు. పార్టీ ఆరంభం నుండి, తన రాజకీయ ప్రస్థానం ఆరంభం నుండి భారతీయ జనతా పార్టీలో అనేక హోదాల్లో పనిచేసినటువంటి మోస్ట్ సీనియర్ లీడర్. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరినీ కూడా ఎయిర్పోర్ట్ లో ముఖ్యంగా అమిత్ షాని రిసీవ్ చేసుకునేటువంటి జాబితాలు ఇతర పేర్లు లేకుండా తొలగించారు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. పార్టీ సంస్థాగత కార్యదర్శి అయినటువంటి మధుకర్ పంపినటువంటి జాబితాలు వీళ్ళిద్దరు పేర్లు ఉన్నప్పటికీ కూడా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రం వీళ్ళిద్దరు పేర్లను తొలగించడం, వీళ్ళకి ఎటువంటి అవకాశం కల్పించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన, టీడీపీ లీడర్లకు ఇచ్చిన విలువ కూడా భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్లకు ఇవ్వలేదని మండిపడుతున్న పరిస్థితి. సోము వీర్రాజు అయితే మార్గ మధ్యంలోనే వెనుదిరిగారు. కార్యకర్తలు సోము వీర్రాజుకి ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పుడు సోము వీర్రాజు వాళ్ళని సముదాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని పట్ల సోము వీర్రాజు అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డిని అవమానించడం పట్ల బీజేపీలో ఇప్పుడు అంతర్గతంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓకే సతీష్.